అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను గారెలు వేస్తున్నా. గారెలు పూర్ణాలు చేస్తున్నా. ఎందుకు చేస్తున్నానో మీకు తర్వాత చెప్తా. దేని గురించి చేస్తున్నానో చెప్తాను. అన్నీ చేస్తున్నా. ఏమేమి చేస్తున్నానో మీకు చూపిస్తాను. సరేనా? గారెలు వేస్తున్నాను ఇప్పుడు నేనైతే. ఇది బగారా రైస్ చేస్తున్నా. బగారా రైస్, చికెన్, గారెలు చేస్తున్నా. దేని గురించో మీకు చెప్తాను. మీకు అర్థమైపోతుంది ఎందుకు చేస్తున్నానో ఈరోజు మీకు చెప్తాను. నేను చెప్పకపోయినా మీకు అర్థమైపోతుంది, అర్థం చేసుకుంటారు. మీకు చూపిస్తాను. గారెలు ఇలా వేసుకొని చక్క కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని ఇలా వేసుకుంటే అసలు చాలా బాగుంటాయి. మొత్తం గారెలు చాలా చాలా బాగుంటాయి. గారెలు ఎట్లా అంటేనమ్మా, మనం రుబ్బుకునే విధానం కూడా ఉంటుంది. రుబ్బుకునే విధానంలోనే గారెలు బాగుంటాయి. గారెలు వేయటం పెద్ద గొప్ప ఏం కాదు, ఎలా వచ్చినా టేస్ట్ ఉంటాయి. కానీ ఆ రుబ్బుకునే విధానం మాత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. గారెలు పలుచగా అయినా నూనెలాగా వస్తాయి, గట్టిగా వేసినా బాగోవు. సమానంగా ఉండాలి. రుబ్బేటప్పుడు మాత్రం చాలా బాగా మంచిగా రుబ్బుకోవాలి. అట్లా అని వర్క్ కాకుండా మంచిగా స్మూత్గా. ఎట్లా అంటే ఇట్లా తింటుంటే మనకి ఇంకా 4 గారెలు తినాలనిపిస్తుంది అన్నమాట. మీకు ఈ గారెలు, పూర్ణాలు కూడా ఎవరికి ఇష్టము, అసలు ఏంటి గారెలు ఎందుకు చేస్తాను, ఇవాళ ఏంటి అన్నది మీకు చూపిస్తా. ఇప్పుడు ఇవన్నీ అయినాక మీకు చూపిస్తా. ఇప్పుడు నేను వీడియోలు పెట్టిన నుంచి ఒక విషయం చెప్దారనుకుంటున్నానమ్మా. అంటే చాలామంది తెలుసు, అందరికీ తెలుసు, కానీ తెలియని వాళ్ళకి చెప్తాను. ఈరోజు అది చెప్తాను. మీకు చెప్పాలనిపించింది చెప్తాను. అసలు ఏంటి అన్నది కొంతమందికి తెలియదు కదా, కొంతమందికి తెలుస్తుంది కదా. నా వీడియోలు మనకంటూ పరిచయం లేని వాళ్ళు కూడా చూస్తారు. ఎవరైనా ఒకళ్ళనే చూస్తారు. అసలు ఏంటి అని అనుకుంటారు కదా, వాళ్ళకి చూపిస్తాను. ఈరోజు చెప్తాను ఏం చేస్తున్నాను ఏంటని చెప్తాను. ఈరోజు మీకోసం ఈరోజు చేయొద్దనుకున్నాను. బాధ అనిపించింది, కానీ మీకోసం మీకు చెప్పాలి, మీకు చూపించాలి కాబట్టి చేస్తున్నాను. నేను ఏం చేసినా గొప్పకేం చేయనమ్మా, ఎప్పుడు ఇలాగే చేస్తాను. పూజలైనా సరే మీకోసం చూపించాలి కాబట్టి ఇలా చేశాను అనుకోదు. నాకు నచ్చినట్టుగా నేను ఎప్పుడు ఎలా చేస్తాను అలాగే చూపిస్తున్నా. ఈరోజు కూడా చెప్పొద్దు, నాకు చాలా బాధ ఉంది, కానీ నేను చెప్పొద్దు. కానీ వారికి ఇష్టం, ఎన్ని ఇష్టమని నేను చేస్తున్నాను, మీకు చూపిస్తాను. దానికోసమే మీకు చెప్దామని, ఇంకంతా మీకు తెలియాలి కాబట్టి నేను ఇప్పుడు వంటలే చేస్తున్నాను. మీకు కూడా నేను అది షేర్ చేసుకోవాలి కాబట్టి, చేసుకోవాలనిపించి, నా మనసులో అది షేర్ చేసుకోవాలి, చెప్పాలనిపించి నేను ఈరోజు ఇవన్నీ చేసి మీకోసం చేస్తున్నాను. లేకపోతే సైలెంట్గా చేసేసి నేను సైలెంట్గా ఉండేదాన్ని. కానీ నేను ఇప్పుడు వంటలు చేస్తున్నాను కాబట్టి మా ఇంట్లో ఏది జరిగినా మీకు చెప్తే మీరు కూడా ఓకే ఇలా ఈరోజు ఇదా అని సంతోషపడతారు. నా వీడియోలు చాలామంది చూస్తున్నారు, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చూస్తున్నారు. ఒకవేళ చేసుకోకపోయినా చూస్తున్నారు, అందరూ లైక్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. అందుకోసం మీతో షేర్ చేసుకుందామని నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. అయితే నేను ఈరోజు సైలెంట్గా చేసి దండం పెట్టుకునేదాన్ని, కానీ మీకు చెప్పాలని చేస్తున్నాను. ఏమేం చేస్తానో చూపిస్తాను. వచ్చేసారమ్మా, బగారా రైస్ చేశాను. బగారా రైస్ ఇట్లా ఉందంటే చక్కగా ఇట్లా మామూలు బియ్యంగానే చేశానమ్మా. అంటే ఇంకా అవ్వలేదు, మగ్గుతుంది. చూపిస్తాను అనమాట బగారా రైస్ అని. ఏంటంటే నేను ఎక్కువ మటుకు ఇంట్లో మనం వాడే సోనా మసూరి అంటారు కదా, ఆ బియ్యంతో చేశాను. బగారా రైస్ ఉన్నా నేను చేయను, దమ్ బిర్యానీ చేస్తాను అనమాట. నాకు ఇష్టం ఉండదు ఆ బిర్యానీ రైస్. ఇగో ఒక 10 నిమిషాలు అయితే మగ్గిపోతుంది. ఇప్పుడు నేను నాటుకోడి కూర వండుతున్నా, మీకు చూపిస్తాను. ఒకసారి పైన వండుతూ చూపించా, బొగ్గుల పొయ్యి మీద వండాను, పుల్లల పొయ్యి మీద చూపించా. ఇప్పుడేమో నేను ఇక్కడ చూపిస్తాను మీకు. కొంచెం 2 లవంగాలు నేను వేసుకోను కదా,
కానీ కొంచెం టేస్ట్ కోసం అన్నీ ఒకలాగా ఉంటే బాగుంది కాబట్టి ఊరికే అట్లా వేసుకుంటా టేస్ట్ కోసం. కొంచెం చెక్క, సాజీర, కొంచెం ఒక్క ఇలాచి అంతే వేసుకుంటా. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసేసుకున్నాం. ఉల్లిపాయ ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మారిస్తే బాగుంటుందని నేను మసాలా పడ్డా మిక్సీ పట్టమాట. ఉప్పు ఉల్లిపాయ మిక్సీ పడ్డా. వేగుతుంది. అది వేగేటప్పుడే కొంచెం పుదీనా కూడా వేసుకున్నాం, బాగుంటుంది ఫ్లేవర్. కొత్తిమీర కొంచెం వేసుకున్నాం. ఏంటంటే ఇది బాగుంటుంది అన్నమాట. దీనికి వచ్చిన స్మెల్ మనకి కూరకు పడుతుంది. ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కూరకు కూడా పడుతుంది అన్నమాట. ఎప్పుడు ఒకేలాగా ఉంటుంటే కొంచెం ఉంటుంది కదా, అంటే చిన్న చిన్న మార్పులు ఇలా చేస్తూ ఉంటాను నేను. ఇది వేగుతూ ఉన్నప్పుడు మనం అల్లం పేస్ట్, పసుపు వేసుకున్నాం. పసుపు ఇదిగో తీసుకొని పసుపు వేసుకున్నాం. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. చాలు. ఇంకొక తీసుకుని తీసుకుంది కదా దానిలో నాటుకోడి గ్రేవీగా తినేస్తున్నా బాగుంటుంది. మనం ఇడ్లీలాగా దగ్గరికి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. దాని టేస్టే వేరు ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. పొడిగ్గా చీరుకుని, నాకు అలా ఇష్టం కదా, పొడిగ్గా చీరుకుని 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. చాలు. ఇది బాగా కొంచెం ఒక 5 నిమిషాలు వేగనిద్దాం. ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు నూనె వస్తుంది, ఆయిల్ వస్తుంది పక్కకి, దాకా వేసుకున్నాం. మసాలా ముద్ద మనం పట్టుకున్నది గసగసాలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం చెక్క, లవంగ, ఎల్లిపాయ పట్టుకున్న ముద్దది. ఇదిగో చికెన్ వేసేస్తున్నాను నేను. నాటుకోడి చికెన్ చాలా బాగుంటుంది. మీకు కూడా వండుకుని ఒకసారి ట్రై చేయండి. నేను చేసినట్టు చేయండి, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. దీని టేస్టే వేరు. ఇది స్టీల్ కదమ్మ కుక్కర్, కొంచెం సైడ్ అడగంటుతుంది స్టీల్ కుక్కర్ మాల. ఇది నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం అదేంటమ్మా విజులు వేసుకోవాలి కాబట్టి కుక్కర్లో పెడుతున్నాం. లేకపోతే విడిగా వండుకున్నా ఉడికిపోతుంది. కానీ ఏదో పిల్లలు కొంచెం గట్టిగా తింటారు కదా, ఉడుకుతుందో లేదా డౌట్తో వండుతారు. అదో టేస్ట్, ఇదో టేస్ట్. దీంట్లో వండింది ఒక టేస్ట్ వస్తుంది, విడిగా వండింది ఒక టేస్ట్, మనం కుండ అసలు చేసేది ఒక టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం తగినంత ఉప్పు, మనకు కావాల్సినంత ఉప్పు. నేను చాలా తక్కువ వేస్తాను ఉప్పు. మీకు కావాల్సింది మీకు సరిపడి చేసుకోండి. నేను చాలా తక్కువ తింటా. కారం కూడా తక్కువ చేస్తా. ఎందుకంటే ఎర్రగా ఉండాలని కాదు, మనకి ఆరోగ్యం కావాలి. ఫస్ట్ ఎర్రగా ఉంటే బాగుంటుంది, లుక్ బాగుందని తినకూడదు. కారం కూడా తీసుకుని వేసుకోవాలి. ఒక రోజు ఇష్టం ఎప్పటికీ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తుందనుకో బాబోయ్, అది చాలా డేంజర్ అసలు. మనం ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళాక అమ్మ మనం ఇంకెంతో ఏం చేయాలి అని ఎలా ఉండాలన్నా తెలిసిపోతుంది. ఎవరికైనా బాగోకపోతే మాత్రం ఎంతైనా హాస్పిటల్కి తీసుకున్నాను. అసలు వెళ్ళాలి కదా, అసలు ఇవాళ రేపు ఎవరికి బాగోట్లేదు. అమ్మ మామూలుగా ఏం కాదు, బాగాలేదు అనుకున్నప్పుడు ఏమున్నదిలే మన దగ్గర కుదరలేదు, డబ్బులు లేవు, లేకపోతే డబ్బులు ఉన్నప్పుడు ఏది రాదు, రోగాలు డబ్బులు లేనప్పుడు డబ్బులు ఉన్నాయి కదా అని అవి రావు, ఆ డబ్బులు లేనప్పుడు ఇవి రావు. మనం ఏదన్నా సరే కష్టపడి ఏదో రకంగా చేసినా ఫస్ట్ ఆరోగ్యం తీసుకుంటే చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా కానీ తగ్గిపోతుంది. అంటే నాకు అనుభవం లేదు, నాకు అసలు హాస్పిటల్ అంటే భయం. కానీ చిన్న చిన్న విషయాలకి చాలా భయపడతాను అనమాట. నేను చాలా అంటే చాలా భయపడిపోతాను చిన్న చిన్న విషయాలకి.
మనం తగినన్ని వాటర్ వేసుకున్నాం. వేసుకుని ఒక 3-4 విజిల్ అయితే, నాకు మరీ మెత్తగా ఉంటే ఇష్టం ఉండదమ్మా. ఎందుకంటే నాటుకోడి మనం అలా లాగి ఆ బోన్స్తోనూ అట్లా అట్లా తింటేనే దాని టేస్ట్ ఉంటుంది. మరి ఫారం కోడి ఏదో బాయిలర్ కోడిలాగా మెత్తగా ఉడికేసి దాన్ని ఎలా తినడం నాకు అంత నచ్చదు. మీకు నచ్చితే ఇంకో 2 విజిల్ పెట్టుకోండి. నేనైతే మాత్రం ఎక్కువ పెట్టుకోండి విజిల్స్, 3-4 అంతే, అంతకు మించి ఎక్కువ పెట్టుకోండి విజిల్స్. నాకు నచ్చదన్నమాట, నేను అలాగే వండుతాను. ఒకవేళ పిల్లల వాళ్ళు ఎక్కువ ఉండి ఇలా తింటారనుకుంటే ఇంకొక 2 విజిల్ ఎక్కువ పెడతాను నేను కూడా. ప్రస్తుతానికైతే నేను ఇలా చేస్తున్నా. నాకు అసలు వంట చేయడం పెద్ద భయపడతానమ్మా. అంటే ఎవరి నోట్లోంచి ఏమో వస్తే నేను తీసుకోలేనని భయం వేస్తుంది, కానీ నాకు వంట చేయడం పెద్ద విషయం కాదు. ఏదైనా నేను చేస్తాను, కానీ కొన్ని సందర్భాలు కొన్నిటి వల్ల నేను భయపడుతున్నాను. అసలు నేను వంట చేస్తే తర్వాత చెప్తాను ఎవరు మెచ్చుకుంటారు ఏంటని. అమ్మ ఇది విజువల్స్గా ఇది అయిపోయిందేమో చూద్దాం ఒకసారి. చూసారా అయిపోయింది. బగారా రైస్ కొంచెం లైట్గా ఫ్లేవర్ వస్తుంది, కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. మంచిగా వచ్చేసరి పొడి పొడి ఆడుకుంటా మంచిగా వస్తుంది. పాత బియ్యం అయితే కనుక ఒకటికి ఒక గిన్నె, ఒక గ్లాసు బియ్యం అయితే 2.5 బియ్యం నీళ్ళు పోసుకోండి. లేకపోతే కొత్త బియ్యం అయితే 1-1.5 అట్లా చాలు. కొంచెం చూసినాక అప్పుడన్నీ వేసుకోవచ్చు, కానీ మెత్తగా అయిపోతుంది. ఎవరు కొత్త బియ్యం ఎవరు వాడతలేదు, కానీ పాత బియ్యమే కదా. ఆ పాత బియ్యం దాన్ని బట్టి చూసుకుని, బాగా పాత బియ్యం అయితే 2.5 పోసుకోవాలి. మా ఈ బాగా పాత బియ్యం, అందుకే నేను 2.5 పోసుకుంటే పలుకు మంచిగా ఉంది. అట్లా లేదా నేను వేసే నీళ్ళకి నేను వాటర్ వేసిన దానికి మెత్తగా అయిపోవాలి. మా బాబు కొంచెం పాత బియ్యం అన్నమాట, అందుకోసం మేము స్టాక్ పెట్టుకుంటాం. అదే స్టాక్ పెట్టుకుంటాను గొప్ప అని కాదు. ఎట్లా అంటే తినేవాళ్ళు కూడా లేరమ్మా మన ఇంట్లో. మా బాబు ఎక్కడ ఉన్నాడు కదా, తినేవాళ్ళు లేరు. అయినా కానీ అట్లా ఫస్ట్ నుంచి మావయ్య గారు అట్లా స్టాక్ పెడతాం, అట్లా మాకు అలవాటు అట్లా అని ఉన్నాయి. అట్లా మనకు తరగు కదా, ఎలా పాత అయ్యి మనకి ఏమైతుందంటే బియ్యం బాగా అన్నం ఒదిగిస్తుంది. నేను వండింది ఇంత చిన్న గిన్నె అయినా కానీ చూసారా ఇట్లా అయ్యింది బియ్యం. మా అయితే 3/4 కిలో, అరకిలో కన్నా ఎక్కువ, 3/4 కిలోకి తక్కువగా మించి ఉంటుంది. ఇంతంత గ్లాసులు 3 వేసాను. అన్నం చూసారు ఎట్లా అయిందో. అందుకే చెప్తున్నాను నేను, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి దాన్ని చూసి నీళ్ళు 1కి 2 వేసుకోండి. లేకపోతే బాగా పాత బియ్యం అయితే 1కి 2.5 వేసుకోండి. బియ్యం బాగుంటుంది. రానోళ్ళకి చెప్తున్నానమ్మా. మనకు తెలిసిన వాళ్ళకి వెళ్దు కదమ్మా వీడియో, ఎవరెవరికో వెళ్తారు, పిల్లలు చూస్తారు, అసలు ఆంటీ వాళ్ళు ఏం పెట్టారు ఏంటని చూస్తారు కదా. అందుకోసం నేను చెప్తున్నా, ఏ విషయమైనా వాళ్ళ కోసం కూడా చెప్తాను నేను. మగ పిల్లలకి ఆడపిల్లలకి కూడా చేసి నేర్చుకుంటారని చెప్తున్నాను. ఓకేనా.
ఇందాక మీకు చెప్పాను కదమ్మా, వంట చేసేటప్పుడు మీకు ఇవాళ ఏంటి ఇవన్నీ ఏంటి చేస్తున్నానో చెప్తారంటున్నాను కదా. అసలైతే నేను చాలా బాధైన ఈ సందర్భం ఈరోజు. నేను అసలు చెప్పను, చేయొద్దారని అనుకోలేదు. మా అబ్బాయి చెప్తే, మమ్మీ నువ్వు అట్లా చేయకు, డాడీకి ఏమి ఇష్టం అంటే అవన్నీ వండి పెట్టి చెయ్యి మమ్మీ, డాడీ పేరున అన్నం ఎవరికైనా సరే పంచిపెట్టు, ఇచ్చేసేయి, ప్యాకింగ్ చేసి పంచిపెట్టు మమ్మీ అన్నాడు మా అబ్బాయి. అది కూడా చేశాను. ఆల్రెడీ నేను పొద్దున్నే ప్యాకింగ్ చేసి పంపించాను. ఇంకా అవన్నీ నేను చూపించలేదమ్మా. ఆయనకి ఇష్టమైన వండిని మాత్రం మీకు చూపించాను. మా వారు చూడండి, మా వారిన ఆయన పేరు కణిజం శ్రీనివాసరావు, మాది పెద్దపూడి. అదే ఏంటంటే మా వారు సంవత్సరం 1 year అవుతుంది చనిపోయారు. లేరు అన్న విషయం కూడా చెప్పడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు నా దగ్గరే, నా పక్కనే ఉంటారనుకుంటాను. లేరని చెప్పడానికి కూడా నేను భరించలేనమాట. ఆయన ఎందుకంటే అంత అపురూపంగా నన్ను కూడా అట్లా చూసుకున్నారు. నేను వచ్చిన 32 సంవత్సరాలు ఇవాళకి, కానీ ఎప్పుడు కూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఎప్పుడు నేను చెప్పలేదు. అంటే అంత బాగా చూసుకున్నారు నన్ను. ఆయనకి కొంచెం హెల్త్ బాగోపోయినా పోయిన సంవత్సరం శబరిమల వెళ్ళి యాత్రలో అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం అమ్మాయికి. ఆయన ఎప్పుడు కూడా మానలేదు అసలు. మా అబ్బాయి పుట్టిన నుంచి ఇప్పుడు మా అబ్బాయికి 27, 28 ఇప్పుడు నడుస్తున్నది ఆయనకి. ఈ రోజు వరకు కూడా మానలేదు. ఏప్రిల్లో 14న అయ్యప్ప పుట్టినరోజుకి వెళ్ళేవారు. నవంబర్లో మా అబ్బాయి పుట్టినరోజు అవ్వగానే మాల వేసుకుని ఎప్పుడు పండగకి ఇంట్లో లేరు. ఒక సంవత్సరం ఏమో ఉన్నారు, నా పెళ్ళైన ఒక సంవత్సరం ఏమో తెలుసు, నాకు అంత గుర్తులేదు. ఎప్పుడు మా అబ్బాయి పుట్టిన నుంచి ఇంకా శబరిమల వెళ్ళేవారు. ఆయన బస్ వేసేవారు. ఆయన భక్తి చాలా చిన్నప్పటి నుంచి భక్తి అంట. అయ్యప్ప అంటే ఇంకా ఇష్టం. ఎవరైనా మనకు నొప్పి వస్తే అమ్మ అంటాం కదా, ఆయన అయ్యప్ప అనేవారు అన్నమాట. అంత ఇష్టం. నేను ఎందుకులే నీకు బాగాలేదు కదా వెళ్ళొద్దన్నా కానీ లేదు నేను వెళ్ళాల్సిందే అని బస్ వేసి వాళ్ళందరికీ నాతో వంటలు చేపించేవారు ఆయన. స్వామికి అందరికీ నేను టిఫిను, సాయంత్రం పూట టిఫిను, మధ్యాహ్నం వంట 30 మందికి 40 మందికి వంట చేశాను. నాకేంటంటే ఆయనకి అంత ఇష్టపడుతున్నారు. ఆయన ఎట్లా అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నానమ్మా, అసలు గురుస్వామి అంటే ఈయన నా భర్త అనుకునేటట్టు నేను పొంగిపోయేది అనమాట. అంతమంది వయసులో పెద్ద చిన్న లేదు, అందరూ దండం పెట్టి ఎంతమంది పూజలకి వెళ్తే ఇలా పువ్వులు ఇలా పోసేవారమ్మా. స్వామికి పోసినట్టు మా వారికి పోసేవారు. అసలు ఇలా పువ్వులు పోసి దండలు అయితే వేరే వాళ్ళకి నేను మొయలేకపోతున్నానన్నా కూడా అంత మీకే వేయాలి అని వారు దండలు. ఆ ఇడుముడు కట్టుకునేటప్పుడైతే దండలు అట్లా వేసేవారు. అసలు ఎన్ని శాలువాలు వచ్చినాయంటే ఆయనకి శాలువాలతో గొప్పని కాదమ్మా, ఆయన పూజ అలా చేసేవారు అన్నమాట. అంత భక్తి శ్రద్ధలతో ఆయన. మీకు ఇంకోసారి చెప్పిన ఆయన వీల్ చైర్లో ఉండేవారు. అట్లా ఉండి కూడా ఆయన పూజలు ఏంటి అన్నీ చాలా అసలు. ఎవరన్నా అయితే కొంచెం దెబ్బ తగిలినా కొంచెం బాగుంది మేము చెయ్యం, మా వల్ల కాదంటారు కదా. ఆయన అట్లా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కానీ దగ్గర ఆయన వీల్ చైర్లో ఉన్నారు. అట్లా ఉండి కూడా మాకెప్పటికీ ఏ చిన్న బాధ కలగకుండా అంత బాగా చూసుకున్నారు. నాకంటే అసలు భయము అన్నీ నాకు తెలుసు, ఆయనకి తెలుసు నాకు భయం అది అని. కొంచెం నేను ఇంట్లోనే పెరిగిందనమాట, నాకు బయట గురించి తెలియదు. అట్లాంటి దాన్ని నేను ఇక్కడికి వచ్చినాక నన్ను అలాగే చూసుకున్నారు. మా అత్తయ్య గారు, మా మామయ్య గారు,
మా వదిన వాళ్ళు అందరూ నన్ను అసలు ఎట్లా అంటే నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తా, మా అక్కోళ్ళ అట్లా అనేదాన్ని కాదు అసలు. నేను వాళ్ళకి కలిసిపోయి నేను నాకు మా అమ్మగారి తరపులు కన్నా మా అత్తయ్య గారి తరపులే ఎక్కువ కలిసిపోయి అంతగా చూసుకున్నారు. మా వదిన వాళ్ళు అయితే అసలు వదిన వదిన అని అసలు వయసులో నేను చిన్నదాన్ని అయినా మరి అన్నయ్య కాబట్టి నన్ను వదిన అని పిలుస్తారు అందరూ. అలా పిలవకూడదన్నా తప్పదు అది, ఎందుకంటే అన్నయ్య కాబట్టి నన్ను వదిన వదిన ఎంత బాగా చూసుకుంటారంటే నాకు కొంచెం బాగపోయినా ఈ రోజుకి కూడా నాకు కొంచెం బాగపోయినా కూడా వదిన బాగాలేదు అది లేదని నా కోసం భయపడకు వదిన బాగుంటావు ఏం కాదు అని చెప్తారు. అసలు అందరూ అంత బాగా చూసుకుంటారు. మా వారు కూడా అసలు అంతలాగా మాట ఎప్పుడు కూడా నాకు ఏ విషయంలో నా దాకా వచ్చేది కాదు. నేను కూడా మన ఇంట్లో పని మన పని మనం చూసుకోవాలి, మాట్లాడుతాం దాన్ని తెలుసుకోవాలి ఏంటని అనటం నాకు ఇష్టం లేదు. నాకు ఉండడం ఇంట్లో మన పని ఏంటి మనం ఏం చేసుకుంటాం అనేది నా ఇష్టం. చిన్నప్పుడు ఆయనకి ఏంటయ్యా ఏంటని అది కూడా అడిగినారు. ఎప్పుడన్నా అవసరమైతే ఏంటయ్యా అంటే అయ్యా అయ్యా అన్నట్టు మా అత్తయ్య గారు అట్లా ఆయన అయ్యా అయ్యా అనేవారు. మా పెద్దోళ్ళు కూడా అబ్బాయి అయ్యా అబ్బాయి అనేవారు అన్నమాట. అదే అలవాటు మన ఆంధ్ర సైడ్ అయితే ఏవండి ఏవండి అంటారు. నాకైతే అలా అయ్యా అయ్యా అన్నట్టుగా అలవాటు అయింది. ఏంటయ్యా ఏంటయ్యా అంటే అట్లా అలవాటు అలాగే పిలిచేదాన్ని మా వారిని. కానీ మా వారైతే మాత్రం అసలు మర్చిపోలేని రోజు ఇది మాట. ఎందుకు ఈ రోజు ఏంటంటే నేను నాకు ఆయన ద్వారాగా నాకు స్థానం కలిసి నేను ఈరోజు ఇలా ఉన్నానంటే ఈరోజు అది. అందుకే నేను ఈరోజు స్పెషల్గా వద్దు అనుకున్నా, వద్దు బాధ అనిపిస్తుంది. 1 year అయింది కదా, ఇప్పుడు 2వ సంవత్సరం మొన్నే సంవత్సరం అయింది. వద్దనిపిస్తుంది కానీ లేదు ఆయనకి ఇష్టమైన వండి పెడదాం. ఏమో మంచిగా నాకు ఎప్పుడు పండుగలు వచ్చినా ఫస్ట్ ఆయనకి ఏమి ఇష్టం అంటే గారెలు పూర్ణాలు బాగా ఇష్టం అంట. పొద్దున్న వెళ్ళగానే కాఫీ మొహం కడుక్కోగానే కాఫీ ఇష్టం ఆయనకి. కాఫీ అంటే చాలా ఇష్టం. ఆయనకి మాత్రం నేను చిన్న పిల్లలకి ఎట్లా అంటే నాకు అది ఇష్టం అన్నమాట. ఆయనలో ఉన్న సంతోషం మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టక్కర్లేదని భర్తనాలు చూసుకుంటే చాలా అని నాకు ఇష్టం అన్నమాట. ఆయన అలా చూసుకునేదాన్ని. గారెలు వేడివేడి గారెలు వండితే పచ్చడి చేసి ఆయన ఫస్ట్ తినాలి. నేను పూజ దేవుడికి మట్టికి తీసుకుని పక్క పెట్టేసేసి నేను ఆయన ఫస్ట్ ఆయన టిఫిన్ పెట్టేదాన్ని. ఆయన టైం అంట అన్ని టైమింగ్స్ తినేవారు. ఆయన 10 9:30 9 టిఫిన్ పెట్టేయాలి, 7 కాఫీ, 1 గంటకల్లా భోజనం చేసేస్తారు. అది ఎంతని ఇంత తింటారు ఆయన కూడా టైం మాట. సాయంత్రం 7 7:30 మళ్ళీ టిఫిన్ సాయంత్రం. అట్లా ఆయన మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారు. కానీ చిన్నప్పటి నుంచి హెల్త్ ప్రాబ్లం ఉందమ్మా ఆయనకి, కిడ్నీ ప్రాబ్లం ఉందంట. శబరిమల వెళ్ళారు, అది కిడ్నీ పెరిగిందంట. అది అక్కడికి వద్దన్నా కూడా వెళ్ళి అక్కడ మంచులో అట్లా కూర్చుని మంచులో అది కూర్చున్నారంటే ఏమైందో నాకు ఇంటికి వచ్చే వరకు తెలియదమ్మా. అక్కడే చాలా సీరియస్ అయింది. ఇంక ఇక్కడ హాస్పిటల్లో ఎంత ట్రై చేసినా మాకు దక్కలేదు. అయినా కనీసం లాస్ట్లో ఫోన్లోనే మాట్లాడారు నాతోను. ఏంటి మేడం ఏం చేస్తున్నావు, ఎప్పుడు మేడం మేడం అనేవారు. ఫోన్లోనే మాట ఎప్పుడు ప్రతి సంవత్సరం నేను అసలు మాట్లాడను, ఎందుకంటే ఆయనకి ఇబ్బంది ఉంటుంది. వద్దులే ఇసుకిచ్చద్దు, స్వాములతో 30 మందిని స్వాములు చూడడం అంటే మాటలు కాదు, ఆయన ఇబ్బందులు ఉంటే నేను అసలు ఫోన్ చేయనమ్మా. అలాంటిది పోయినసారి ఊరికే ఫోన్ చేసేవారు. ఏంటి మేడం ఏం చేస్తున్నావు ఏంటని ఫోన్ చేసేవారు. అలా ఇంకా ఆయన అట్లా వస్తారేమో ఇంకా అదిష్టిలోనే ఉన్నాం మేము. ఏం లేరు అని అసలు ఇప్పటికీ కూడా నేను నమ్మబుద్ధి కాదు అసలు. ఈ ఇంట్లో అంటే ఆయన ఎప్పుడు ఇక్కడే కూర్చునేవారు, టీవీ చూసేవారు, దివాన్ మీద పడుకునేవారు. అసలు నాకు భయం అయ్యా అంటే ఇంటికి వచ్చేసేవారు. మా కిందే షాప్ ఉంటుంది, ఇంటర్నెట్ మా షాపు. ఆయన ఫ్లాట్ బిజినెస్ ఇంటర్నెట్ చేస్తారు. పైకి వచ్చేసేవారు. నాకు భయం వేస్తుంది అయ్యా అంటే నేను ఎక్కువ ఇంట్లోనే మసలేను కదా, అమ్మ నాన్నల దగ్గర తర్వాత మళ్ళీ మా అత్తయ్య మామయ్య దగ్గర మసలేను. నాకు ఒక్కదాన్ని ఉండడం భయం. అందుకని ఏదన్నా ఎవరికైనా బాగాలేదన్నా ఏదైనా సిచ్యువేషన్ అంటే వచ్చేసేవారు అనమాట. పైకి వచ్చేసి ఏం భయం మేడం మన ఇంట్లో మనకు భయం ఏంటి అని ధైర్యం చెప్పేవారు అనమాట. ఎవరికైనా బాగాలేదంటే నేను ఎక్కువ ఆలోచిస్తాను, అమ్మ వాళ్ళకి బాగాలేదు వాళ్ళకేం కాదు వీళ్ళకేం కాదని ధైర్యం చెప్పేవారు అనమాట. మా వారంటే నాకు చెప్పడం అంటే ఇంత ఇష్టము అట్లానేం కాదు. ఆయన ఎప్పుడు నా దగ్గర ఉంటారు, నాతోనే ఉంటారని అనుకుంటాం కానీ నిజంగానే ఉన్నారు. ఎప్పుడు రోజు కళ్ళలోనే ఉంటారు ఆయన. ఇంతేనమ్మా, సరేనా? ఈరోజు ఏంటంటే ఇంతప్పుడు చెప్పచ్చు కానీ మీరు అడిగే వరకు మనం చెప్పకూడదన్నది ఏం కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇట్లా వంటలు చేస్తూ నన్ను అందరూ చూస్తున్నారు కదా, అసలు వీళ్ళు ఏంటి ఇలా ఆయన ఏం చేస్తారని చాలా మందికి తెలియదు. కాబట్టి ఆ తెలియని వాళ్ళ కోసం నేను ఇస్తున్నాను. మా తెలియని వాళ్ళ గురించి అందరి కోసం చెప్తున్నా. ఇట్లాగే మా వీడియోలు అందరూ చూడండి అమ్మా.
మా వారి కోరిక మాట. నేను ఈరోజు కూడా నేను వీడియో ముందు ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే నాకు అసలు మాట్లాడడం ఎక్కువ మాట్లాడడం బయటకు రావడం ఇష్టం ఉండదమ్మా. భయం, నాకు భయం మాట. ఎవరైనా మాట అంటే మనం తీసుకోలేమన్న భయంలో ఉంటాను నేను ఎక్కువ. అందుకని నాకు చిన్నప్పటి నుంచి ఎవరిని నేను అనను, నన్ను అంటే నాకు బాధ, భయము, మళ్ళీ నన్ను ఎందుకన్నారని బాధ ఎక్కువ ఉంటుంది. నేను మాట అంటే అసలు పడను కాబట్టి వద్దు మనకు అవసరం లేదు. ఆయన మాత్రం నీకు వంటలు వచ్చు, చాలా వంటలు వచ్చు కదా మేడం, నువ్వు చెయ్యి, నువ్వు యూట్యూబ్ పెట్టు, మీరు సరదాగా మన అపార్ట్మెంట్లో ఉంటారు కదా, అందరు కలిసి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వంటలు చేసి యూట్యూబ్ పెట్టు మేడం, నీకు అన్నీ వచ్చు కదా, చెయ్యి అనేవారు. ఎందుకయ్యా మనకొద్దు, నాకు కుదరదు, నేను చేయనండి అని. నేను ఖాళీగా ఉండే టైంలో నా బ్లౌజులు నేను కుట్టుకుంటాను, అట్లా కుట్టుకుంటున్నాను కదా, నాకెందుకు యూట్యూబ్ వద్దు ఏమొద్దు అనేదని. కానీ ఈ రోజు అనుకున్నా సరే, ఆయన చెప్పినందుకన్నా మనం నాకు వచ్చిన వరకు వంటలు అందరు చేస్తారు, ఎవరు వచ్చిన వరుసన్నా వాళ్ళు చేసుకుంటాం. ఏదో 10 వంటల్లో ఒక వంట అయినా సింపుల్ వంటో, ఏదో ఒక వంట అయినా చికెనో ఏదో ఒకటి నచ్చుతుందని నాకు వచ్చిన వంటల్లో నేను చేసి ఈరోజు ఏం తింటున్నానో అదే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఒకప్పుడు మా ఇంట్లో ఎప్పుడు మా మామయ్య గారు అంగూరు తోట చూసేవారు. మా మామయ్య అంగూరు తోటలో 25 ఫ్యామిలీలు ఉండేవి. పొద్దున్నే 6 5 వెళ్ళిపోయేవారు మా మామయ్య. అంగూరు తోట పన్నులు పెట్టి చూపించి మొత్తం మా మామయ్య చూసి బాగా చూసేవారు. సాయంత్రం 7 వచ్చారు. ఎప్పుడు మా ఇంట్లో చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఎవ్వరూ ఉండేవారు. భోజనాలు అత్తయ్య వండేది, అత్తయ్య వండి చేయడం అదే అలవాటు అయిపోయి ఇప్పటికీ నాకు కొంచెం కొంచెం వండడం రాదు. ఎవరిని వస్తే అంతే ప్రేమతో అంతలాగే చూస్తాను. వాళ్ళ అవతల వాళ్ళు ఎవరేమనుకుంటారో మనకి సంబంధం లేదు కదా. మనమైతే మనస్ఫూర్తిగా నేను ఇష్టపడతాను ఎవరినైనా, ఇష్టంతోనే ఎవరు వచ్చినా మంచిగా చూస్తాం. మా వారికి కూడా అన్నదానాలు అయ్యంటే ఇష్టం అమ్మ. మా వారు లాక్డౌన్ అప్పుడు కూడా నా చేత వంటలు చేయించేవారు. వంటలు అంటే మినిమం 100 మెంబర్స్కి, 100 మందికి, మినిమం 100 మందికి మేము వంట చేసేదాన్ని. నేను ఒకదాన్నే అంటే మా అపార్ట్మెంట్లోనూ కూరగాయలు కట్ చేయడం, వాళ్ళు హెల్ప్ వాళ్ళు చేసేవారు. 2 నాతో పాటు వచ్చి అమ్మాయిలు కూరగాయలు కట్ చేయడం అది. నేను అందరికీ వంట చేసి 2 కుర్రోళ్ళు ఉంటే వాళ్ళ చేత వాటర్ ప్యాకెట్, మజ్జిగి అన్ని ప్యాకెట్లు తెప్పించేసి కరోనా అప్పుడు అందరికీ మా వారు 2 కుర్రోళ్ళతోటి అన్నదానం చేసేవారు. అన్నం చెప్పి పెట్టేవాళ్ళం అందరికీ. ఒకరోజు చికెన్ వండేవాళ్ళం, ఒకరోజు కోడిగుడ్లు, ఒకరోజు పప్పు, ఒకరోజు కూరగాయలు. అసలు అది ఇదని కాదు. లాక్డౌన్ మా వారికి చాలా ఇష్టం అన్నమాట. ఆయన మన కాలనీ, మాది మట్టే శ్రీనివాసరావు కాలనీ, అక్కడ వినాయకుడిని పెట్టిన, రాములు గారు పూజ చేసిన ఆ ప్రసాదాలు కూడా నేనే చేసేదాన్ని. 9 రోజులు 11 రోజులు ఉంటే అప్పుడు కూడా ప్రసాదాలు చేసేవాళ్ళం. ఆయనకి చాలా ఇష్టం అన్నదానం అంటేని. అందుకే స్వామి ఆయన బాధ భరాయించలేక మాకు ఎవరికి తెలియకుండా అటు నుంచి అట్టే తీసుకెళ్లారు. ఒక మాట కూడా లాస్ట్లో నాకు బాగాలేదు మేడం అని అనకుండా అట్లా అయిపోయింది. ఏదైనా ఇంకా తప్పదు అని నేనే మనసు గట్టి పెట్టుకుని నా పిల్లోడి కోసం నేను ఇట్లా ముందుకు వస్తున్నానమ్మా. ముందుకు వచ్చి ఆయనకి ఇష్టమని నేను వంటలు చేస్తున్నాను. లేకపోతే నేను అసలు నాకు మాట్లాడుతున్న రాదమ్మా, భయం మాట. వంటలు అన్నీ వచ్చు, నాకు రాదని ఏమీ లేదు. నేను ఈ పని చేయను, ఇది రాదని, పచ్చళ్ళేంటి, కారపొళ్ళు అన్నీ వచ్చు, కానీ నాకు భయం మాట. ఏమో మనకేమో ఇలా నచ్చుతుంది, అవతలకి మళ్ళీ ఏంటి ఇది ఎందుకు వేసింది, అదేంటి అంటారేమో, ఎవరికి నచ్చుతుందో నచ్చుతాను భయంతో నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. ఇంకా ఫ్రీగా నేను వంటలు చూపించలేకపోతున్నాను. కొంచెం అలవాటు పడ్డాక ఇంకా నాకు కూడా కొంచెం ధైర్యం వస్తుంది. మనం ఇంకా బాగా చూపించాలి, నా వంటలు చూస్తున్నారు, నచ్చుతున్నాయి ఏమో చూస్తున్నారని నాకు కూడా భయం పోయిందంటే నేను ఇంకా బాగా వంటలు చేస్తాను, మీకు చూపిస్తాను. నాకు చేయటం వచ్చు కానీ నేను మీకు చూపిస్తాను. మీరు కూడా నచ్చి మీరు కూడా టేస్ట్ చేసి 10 వంటలు 1 వంటనే మీకు నచ్చి టేస్ట్ చేసి కామెంట్ చేయండి. సరేనమ్మా, ఈరోజైతే ఇదే నేను మీకు చెప్పాలనుకున్నది. మా వారి గురించి ఎంత చెప్పినా తక్కువ మాట. నేను చిన్నగా చెప్పాను, ఇంతే చెప్పాను. మా వారి గురించి చెప్తే టైం చాలా ఉంటుంది. ఎప్పుడన్నా నాకు బాధ అనిపించి నాకు చెప్పాలనిపించినప్పుడల్లా మీతో షేర్ చేసుకుంటా. మా వాళ్ళందరి గురించి నేను షేర్ చేసుకుంటా. ప్రస్తుతానికైతే ఇదేనమ్మా ఈరోజు. సరేనమ్మా, బాయ్ అమ్మా. నేను చెప్పడం మర్చిపోయానమ్మా. ఇంకొకటి ఈరోజు ఏంటంటే చెప్పాను కదా మాది మ్యారేజ్ అని. ఈరోజు ఆయన గుర్తింపు కింద నేను ఇంకోటి కూడా ఛానల్ చిన్నగా ఓపెన్ చేద్దాం అంటే, ఒకటి మిస్ అయినా మనకి తెలియదు కదా. ఒకటి ఏదన్నా దర్పణ ఏదన్నా మిస్ అయినా చేసినా మనం అంత పెద్దగా ఎదగలేదు, కానీ కాకపోతే కొంచెం మిస్ అయినా కానీ ఇంకోటి అయితే ఉంటుందని మా వారి పేరు మీద నా పేరు మీద ఈరోజు ఛానల్ ఓపెన్ చేస్తున్నాం.
పెద్దపూడి శ్రీనివాస్ లక్ష్మి అని వస్తుంది. దాని మీద ఛానల్ వచ్చేస్తున్నాను. ఇది ఎలా చూసి అందరు ఎలా ఇష్టపడుతున్నారో దాన్ని కూడా మీరు అంతే ఇష్టపడి అందరూ దాన్ని కూడా చూడండి. అంటే ఏదో అందరిలాగే ఏదో ఒకటి మేము ఎక్కడికైనా వెళ్ళినా చేసినా అంటే అదొక సరదాగా ఏమైనా చిన్న చిన్న వీడియోలు కానీ ఫుడ్ తినేది కానీ ఇంతవరకు ఫుడ్ తినేవి పెడతలేదు కదా, ఊరికి అదో సరదా అన్నమాట. తినటం చేయటం అవన్నీ లాగుల్లాగా మన ఇంట్లో ఏం చేసుకుంటున్నాం అసలు అటు ఇటు తిరిగినా చేసినా అది కూడా విచిత్రమే కదమ్మా. ఇప్పుడు నేను అలాగే చూస్తాను, నా వీడియోలన్నీ అలాగే చూస్తాను ఎవరైనా కానీ. అదొక బాగుంటుంది, టైం పాస్ అవుతుంది అన్నమాట. అట్లా మీరు కూడా మళ్ళీ నన్ను ఇంకో ఛానల్ కూడా ఆదరిస్తారు. ఈ రోజు నుంచి నేను కూడా ఇంకొకటి ఛానల్ స్టార్ట్ చేస్తున్నానమ్మా. అది ఏంటి అంటే దేవుడు పాటలను లేకపోతే ఇంకోటనో నేను ఎక్కడైనా చిన్న చిన్నగా ఊర్లకి వెళ్ళినా చేసినా ఎక్కడికైనా వెళ్ళినా చిన్న చిన్నగా అన్నా మీరు చూసి మీకు నచ్చుతుందని. మా అమ్మగారి వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా అమ్మ వాళ్ళ ఊరు అక్కడ ఏమేమి ఉంటాయి, అక్కడ గుళ్ళు ఏముంటాయి, ఏంటి అక్కడ అసలు గొప్ప అదే ఏంటి అసలు అక్కడ ఏంటి, ఏ గుడి అంటే అమ్మవారి అంటే ఏంటో తెలియని వాళ్ళకి నేను చిన్న చిన్నగా చెప్తా. మీకు పెద్ద బోరు కొట్టే కాకుండా చిన్న చిన్నగా చెప్తా. ఇప్పుడు భీమవరం మావుళ్ళమ్మ అట్లా పాలకొల్లో భీమేశ్వర స్వామి, భీమవరం భీమేశ్వర స్వామి అట్లా ఉంటారు శివుడి గుళ్ళు అయ్యి. ఎక్కడికన్నా వెళ్ళనే నేను మీకు చిన్న చిన్నగా పెడితే ఎక్కువ పెట్టిన, ఎందుకంటే నాకు కార్లు బస్సులు ఎక్కినా నాకు జర్నీ పడదమ్మా. అట్లాగే ఎట్లా ఉన్నా కానీ నేను ఎలా ఉన్నా మీకైతే ఆ వీడియో కొద్దిగా అయినా సరే మీకు లెంత్ ఎక్కువకుండా చూపిస్తాను. అందుకు ఇంకో ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. దీనికి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబర్స్ ఇంకా 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 పెరగాలి, మీరు ఇంకా ఇంకా చెప్పండి. ఓకేనమ్మా. ఇంకా ఏమైనా వంటలు ఏమైనా ఉంటే దీంట్లో కూడా పెడతాము, దాంట్లో పెడతాం, దీంట్లో కూడా పెడతాను. ఫుడ్ తినేది ఇంకేమన్నా ఉంటే అన్నీ దీంట్లో కూడా పెడతాము, చూడండి. ఊరికే అది చూసినాక దీన్ని కూడా కొట్టండి, పెద్దపూడి శ్రీనివాస్ లక్ష్మి అని కొట్టండి. ఓకేనమ్మా. సరే బాయ్ అమ్మ, ఉంటాను. బాయ్.